ప్రియులారా, దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయములో కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలు మనం అందరూ కూడా పరిశోధన చేద్దాం. బైబిల్ ఉన్నవారు చూడండి, దినవృత్తాంతాల గ్రంథము 2 దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము. ప్రియులారా, మనము 3-4 వచనాలు మనం చదువుకుందాం. అందులో రాయబడిన మాటలు ఈరోజు మనం అందరూ కూడా పరిశోధన చేసి దేవుడిలోని ఆత్మీయును ఆధ్యాత్మికను మనం బలపడడానికి, ప్రభులో స్థిరులుగా మనం ఉండడానికి, యేసయ్యకి ఇష్టంగా బ్రతకడానికి మనము సిద్ధపడదాము. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ మాటలు మనం చదువుదాము. 3వ వచనము. ఉజ్జియా వేలన ఆరంభించినప్పుడు 14 ఏళ్ళు వాడై యెరూషలేములో 52 సంవత్సరములను ఏలును. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యెకొనియా. అతడు తన తండ్రి అయిన అమర్జ్యా సరైనంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించును. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జకర్యా దినములలో అతని దేవుని ఆశ్రయించును. అతడు యెహోవాను ఆశ్రయించిన కాలము దేవుడు అతన్ని వర్ధల్లో చేయును. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ఉజ్జియని రాజు తన పరిపాలనలోని తన వేలుకలోని దేవుని ఆశ్రయించినంత కాలము చక్కగా నాకెళ్ళి చూడండి. అందరూ కూడా దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. అందరూ కూడా ఈ మాటలు మీ హృదయాల్లో భద్రపరచుకొని, దేవుని ఆశ్రయించినంత కాలమును అతడు వర్ధిల్లాడంట. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడు ఆయనకి గొప్ప విషయాన్ని కలగజేశాడు. ఆయన వెళ్ళిన ప్రతి ప్రాంతములోని రాజుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు విజయాన్ని కలగజేశాడు. దేవుని స్తోత్రాలు. యెహోవాను ఆశ్రయించినంత కాలమును దేవుడు ఆయన వర్ధల చేశాడు. దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడి నీవే నా దిక్కు, నీవే నా సర్వస్వము, సమస్తము కూడా నీవే చూసుకోవాలని ఏ కుటుంబము దేవుని మీద ఆధారపడుతుందో ఆ కుటుంబాలు దేవుడు దీవిస్తాడు. దేవుని ఆశ్రయించిన కుటుంబాలు దేవుడు వర్ధల చేస్తాడు, ఫలింపజేస్తాడు, అభివృద్ధిలోని ఉంచుతాడు. ఉజ్జియా జీవితంలో అదే జరిగింది. అతడు దేవుని ఆశ్రయించినంత కాలమును వర్ధిల్లే గొప్ప స్థితి దేవుడు కలగజేశాడు. దేవుణ్ణి ఆరాధించి దేవుని మహిమపరుస్తూ ఆయన అడుగు జాడల్లోని ఆయన త్రోవల్లోని ఆయన మార్గాల్లో జీవించిన కుటుంబాలు వర్ధిల్లుతాయి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఈ రాజు జీవితం అలాగే దేవుడు ఆశీర్వదించాడు. ఈ రాజును అలాగే అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. ఈ రాజు వెడల దేవుడు కటాక్షం ఉన్నతముగా ఉంది. ఆయన బహుగానే దీవించాడు, వర్ధిల్లాడు, దేవునికి మహిమార్థంగా వాడబడ్డాడు. అయితే ఇతడు చేసిన పని చేసిన పని ఏంటంటే, ప్రియులారా 16వ వచనం చూస్తే, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయెను. దేవుని ఆశ్రయించాడు, దేవునికి లోబడ్డాడు, దేవుని మార్గాల్లో జీవించాడు. కానీ దేవుడు ఎప్పుడైనా తన స్థితిగతులను దేవుడు ఎప్పుడైనా స్థిరపరిచాడో గర్వించే మనసు వచ్చేసింది ఆయనకి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. గర్వించే మనసు వచ్చేసింది, గర్వించాడు. చూడండి, చాలామంది జీవితాలు చూస్తే చాలామంది బ్రతుకుల్లోని లేని స్థితిలోని ప్రభు నమ్ముకొని లేని పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వచ్చి ఆయన సేవించి ఆయన ఆరాధించిన కుటుంబాలు వారు స్థిరపడిన తర్వాత గర్వించేవారుగా ఉంటారు. దేవునికి లోబడిన వారుగా ఉండకుండా గర్వముతో బ్రతుకుతారు.
ఆరాధనకి సమయం అవుతుంది, టైం అవుతుంది కదా, నేను త్వరగా వెళ్ళాలి, నా ప్రభు సన్నిధిలో నేను వాడబడాలి, నా కుటుంబం వాడబడాలి, నా బిడ్డలు వాడబడాలని ఉండాలి. ఒకవేళ ఏదైనా వ్యాపారాలు చేసుకొని రావడానికి లేట్ అయితే ఏమో సంగతి, కానీ ఇళ్ళ దగ్గర నుండి కూడా ప్రభు సన్నిధి రావడానికి కూడా చాలా ప్రియులారా దేవుని స్తోత్రాలు, హల్లెలూయా, భయం లేకుండా వెనకంజ వేస్తున్నారు. మన స్థితిగతులు బాగోలేనప్పుడు దేవునికి మొరపెడుతున్నాం. దేవుడు కనికరించి ప్రేమించి తన దయను మన మీద కుమ్మరించినప్పుడు గర్వించేవారుగా ఉంటున్నాము. మాటలో గర్వము, ప్రవర్తనలో గర్వము, నడకలో గర్వము, జీవితం అంతా కూడా గర్వముతో ఉంటే వర్ధిల్లలేము, ఆశీర్వాదాలు మనం పొందలేము. దేవుడిలోని ఒదిగే జీవితం కావాలి, దేవుడిలోని ప్రియులారా అణిగే బ్రతుకు కావాలి, తగ్గించే జీవితం కావాలి. చూడండి, రాజు గర్వించాడు. యాజకులు చేయవలసిన యాజకులు దేవుని మందిరములోని, దేవుని సన్నిధానములోని యాజకులు చేయవలసిన పని చేయడానికి ఇతడు యాజకుల మీద తిరుగుబడతనం చేశాడు. యాజకుల మీద తిరుగుబడతనం చేసి యాజకులను చేయవలసిన పని నేను చేస్తానని తిరుగుబడతనం చేశాడు. చూడండి, ఆ మాటలు మనం చూద్దాము పరిశుద్ధ గ్రంథములో. ఆ ప్రియులారా చూడండి 18వ వచనము, వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకు ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారే యాజకుల పనే గాని నీ పని కాదు. ఈ పరిశుద్ధ స్థలములో నుంచి బయటికి వెళ్ళు. యాజకుడు చేయవలసిన పని యాజకుడు చేయాలి. నువ్వు రాజుగా ఉన్నావు కాబట్టి రాజుగా ఉండు. నువ్వు దేవుని సన్నిధిలో ధూపం వేయడానికి నువ్వు యోగ్యుడు కావు. అది అహరోను సంతతి వారు తప్ప ఎవరు వేయకూడదు, యాజకులు తప్ప ఎవరు వేయకూడదని యాజకులు చెప్పినప్పుడు యాజకుల మీద తిరుగుబడుతనం చేశాడు. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. తన స్థితిని మర్చిపోయాడు. పూర్వానే ఆయన ఉన్న స్థితిని మర్చిపోయాడు. అతడు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు ప్రియులారా దేవుడు ఆయనకి లేవనెత్తి సహాయం చేసి ఆయన ఉన్నతమైన స్థితిని కలగజేస్తే గర్వించాడు. దేవుని స్తోత్రం. అతడు స్థిరపడిన తర్వాత చెడిపోవాలని ఉంది. చాలామంది చూడండి, దేవుడు వారి స్థితిగతులు బాగోలేనప్పుడు, వారి పరిస్థితులు బాగోలేనప్పుడు, వారు కుటుంబ పరిస్థితులు దారుణంగా ఉన్నప్పుడు దేవుని మొరపెట్టుకొని దేవుని అడిగినప్పుడు దేవుడు ఒక స్థితిని, ఒక స్థాయిని ఇచ్చినప్పుడు గర్వించిన ప్రజలు ఎంతోమంది లోకములు ఉన్నారు. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. చాలామంది ఉన్నారు. గర్వించిన ప్రజలు, గర్వముతో భక్తి చేసిన వారు ఉన్నారు, గర్వముతోనే జీవించిన వారు ఉన్నారు. అన్ని విషయాల్లో గర్వము. చాలామంది కుటుంబాలు భయంకరంగా లోకములు ఎంతోమంది ఉన్నారు. మాటలో గర్వము, ప్రవర్తనలో గర్వము, ప్రియులారా నడకలో గర్వము. వారు ప్రియులారా కలిగిన సంపదను బట్టి మనుషులను సులకనగా చూసిన ప్రజలున్నారు. కానీ దేవుడు అలాంటి వెచ్చింపు జీవితాలు కోరుకోడు. ఆయన కావలసింది తగ్గింపు. చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయము చూడండి 3వ వచనం మనం చదివితే అక్కడ ఏమని రాయబడిందో మనం చదువుదాము ప్రియులారా. యవ్వన మనసు నీ మీద ఆనుకొనును, నీవు పూర్ణ శాంతితో కాపాడుదువు. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. యవ్వన మనసు నీ మీద ఆనుకొనును. ఎవరు నీ మీద ఆనుకుంటారో, ఎవరు నేను ఆధారం చేసుకుంటారో వారిని పూర్ణ శాంతి గలవాడుగా నువ్వు కాపాడుదువు అని అన్నాడు ఇక్కడ ప్రభు. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభులోని జీవితము తగ్గించుకునే జీవితం ఉండాలి. ప్రభులోనే తగ్గింపు బ్రతుకు కావాలి. ఈ రాజు గర్వించాడు, యాజకుల మీద తిరుగుబడతనం చేశాడు. కానీ అతడు చూస్తుండగానే నుదుట నాకు కుష్ఠరోగం పుట్టింది. ఆయనకి సమాజంలో ఉండడానికి వీలు లేకుండా రాజు అయ్యుండు కూడా, దేవుని స్తోత్రాలు, హల్లెలూయా, రాజు అయ్యుండు కూడా ఆయన్ని బయటిని నివసించుటకు చూడండి ఆ మాటలు మనం చదువుదాము పరిశుద్ధ గ్రంథములో. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 20 వచ్చిన మనం చదివితే 19 చదువుతాం. ఉజ్జియా ధూపార్పణ చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపును. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూసినప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టును. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుష్ఠరోగం పుట్టింది. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు రోగాన్ని పంపించిన దేవుడు. ఒకవేళ గర్వముతో కాలు నువ్వు ప్రవర్తిస్తున్నావేమో, గర్వముతోని జీవిస్తున్నావేమో, గర్వముతో నువ్వు బ్రతుకుతున్నావేమో. దేవుడు ఈ ఉజ్జయిని రాజుకి కుష్ఠరోగాన్ని పంపించాడు. గర్వించిన వారికి దేవుడు బుద్ధి చెప్తాడు, గర్వంతో నటించే వారికైనా బుద్ధి చెప్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక రాజు మీకు చూపిస్తాను. ఈ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయం మనం చదివితే, మనిషి అనే ఒక రాజు ప్రియులారా హిజ్కియా కుమారుడు. ఈ హిజ్కియా కుమారుడు ప్రియులారా రాజ్యపాలన చేసినప్పుడు గర్వించాడు. తన తండ్రి యొక్క మార్గాల్లో జీవించకుండా తన తండ్రి దేవునికి ఇష్టంగా బ్రతికితే ఇతడేమో ప్రియులారా ఇశ్రాయేలు దేశంలోని భయంకరమైన విగ్రహారాధన వల్ల జరిగించాడు. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. చూడండి, అతని పట్ల దేవుని ఉగ్రత, దేవుని యొక్క కోపము ఎలా రగులుకుందో చూద్దాము. 33వ అధ్యాయము 10వ వచనము. 33వ అధ్యాయము 10వ వచనము. దినవృత్తాంతాల గ్రంథము. యెహోవా మనిషేను అతను జనులకు వర్తమానం పంపును, వారు చెవియకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజుకి సైన్యాధిపతులని వారి మీదకి రప్పించును. గర్వముతో బ్రతుకుతున్నాడు ఈ మనిషి, గర్వముతో జీవిస్తున్నాడు, గర్వముతో బ్రతుకుతున్నాడు. దేవుని మాటకి లోబడలేదు, దేవుని ఉపదేశానికి లోబడలేదు, దేవుని వాక్కుకు లోబడలేదు, దేవునికి విధేయుడిగా జీవించలేదు. దేవుడు ప్రియులారా అష్షూరు రాజు చేతికి అప్పగించాడు. అతనికి బుద్ధి రావాలని దేవుడు ఏం చేస్తాడో మనం చూద్దాం. చూడండి ప్రియులారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదువుదాము. మనిషి తప్పించుకొని పోకుండా వారు అతను పట్టుకొని గొలుసులతో బంధించి అతను బొబ్బులోనికి తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడని యెహోవాను బ్రతిమాలుకున్నాడు. తన పితరులను చూసారా, అతడు బాగున్నప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు చేసింది మంచి పని కాదు, నీ ప్రవర్తన బాగోలేదు, నీ నడవడిక బాగోలేదు, నీ తండ్రి నడుచుకున్నట్టుగా నువ్వు నడుచుకుంటా లేదు, నీ తండ్రి ఎంతో ఇష్టంగా బ్రతికాడు దేవునికి అనుకూలంగా, నువ్వు అలా బ్రతుకుతా లేదు, నీ ఇష్టరాజ్యం అయిపోతుంది, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతున్నావు, నేను అడిగేవారు లేరని ఎలా పడతాలో బ్రతుకుతున్నావు, నీ ఇష్టరాజ్యం అయిపోతుంది, నన్ను అనేవాడు ఎవడున్నాడు అనుకుంటున్నావు. ప్రియులారా, దేవుడు ఏం చేస్తాడో తెలుసా?
ఆ గర్వించిన రాజుకి బుద్ధి చెప్పాడు. అశ్షూరు రాజు చేతికి అప్పగించాడు. అతను బొబ్బులను తీసుకెళ్ళిపోయి సరసాలో వేసేసాడు. శ్రమలో ఉండి మొరపెడుతున్నాడంట. శ్రమలో ఉండి దేవుని అడుగుతున్నాడు. అంతవరకు ఆయనకు మారు మనసు లేదు. తన హృదయం మారలేదు, తన వ్యక్తిత్వం మారలేదు, తన బ్రతుకు మారలేదు. ఈరోజు చాలామంది ఉన్నారు. ఏదో రోజున బుద్ధి చెప్తాడు. నీ గర్వం నిన్నే నాశనం చేస్తుంది, నీ అహంకారం నిన్నే పాడు చేస్తుంది. గర్విష్ఠులు ప్రియులారా, దేవుని దృష్టికి వెన్నుకు రారండి. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. దేవుని సన్నిధిలోని లోబడిన జీవితాలు కావాలి. దేవుళ్ళలోని భయపడే బ్రతుకులు కావాలి. ఆయనకు లోబడి భయపడే జీవితం కావాలి. గర్వముతో ప్రియులారా జీవితాలు ఆయన ఎంత మాత్రం లెక్కబెట్టడు. సరలో ఉండి మొరపెడుతున్నాడు. సరలో ఉండి మొరపెడుతున్నాడు దేవునికి. ఏమని మొరపెడుతున్నాడు? చదువుదాం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడని యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకున్నాడంట. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. ఎలాగా? తను తగ్గించుకున్నాడు. బుద్ధి వచ్చింది, మార్పు వచ్చింది, మార్చుకున్నాడు. తన హృదయాన్ని మార్చుకున్నాడు. గర్వముగా ప్రవర్తించకూడదని, గర్వముగా జీవించకూడదని, దేవుని ఎదుట తగ్గించుకోవాలని మార్పు చెందాడు. మార్పు వచ్చింది. చూడండి, చాలామంది స్థితిగతులు, చాలామంది బ్రతుకులు ఎలాగుంటాయంటే ప్రియులారా స్థితిని మర్చిపోతారు. ఆ మాటలు మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో. చూడండి, బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 20వ వచనం మనం చదువుదాము. అక్కడ ఏమేమి రాయబడిందో, ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడనో ఆ స్థితిలోనే ఉండాలి. దేవుడు నీకు ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితి కలిగి ఉండాలి. ఒకవేళ నీకు సంపద పెరిగినా, ఐశ్వర్యం పెరిగినా, ధన్యాన్యాలు పెరిగినా, నువ్వు గొప్పవాడుగా, సమాజంలో నువ్వు గొప్ప వ్యక్తిగా ఒకవేళ వెలిగింపబడిన నువ్వు తగ్గింపు జీవితం నీకు కావాలి. ప్రతివాడు ఏ స్థితిలో ఉన్నాడో అది గమనించాలి. నేను సంపూర్ణ స్థితిలో పెట్టాడా? నీకు సంపూర్ణ స్థితిలో పెట్టినా తగ్గించుకో. ఒకవేళ లేమని స్థితిలో పెట్టాడా? ఆ లేములో ఉండాలని నేర్చుకో. ప్రతివాడు వాడు స్థితిని బట్టి ప్రభులో వాడబడాలి. ప్రతివాడు వాడు స్థితిని బట్టి నడుచుకోవాలి. పౌలు అదే మాట అంటాడు. చూడండి, ఆ మాటలో మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాము. ఫిలిప్పీయులు రాసిన పత్రిక తీయండి ఒకసారి. పౌలు గారు చెప్పుకొస్తున్న మాటలు మనము పరిశోధన చేద్దాం. చూడండి, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము చదువుదాం. నాకు కొదవ కలిగిందని ఇలాగ చెప్పలేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉన్నాను. నేను దేన స్థితిలో ఉన్న ఎరుగుదును, సంపూర్ణ స్థితిలో ఉన్న ఎరుగుదును. నేను ప్రతి విషయములో అన్ని కార్యములోని కడుపు నిండుటకును ఆకలి కలిగి ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేములో ఉండుటకును నేర్చుకున్నాను. నేను హల్లెలూయా. నేను నేర్చుకున్నాను దేవుడి దగ్గర. సంపూర్ణ స్థితి నాకు తెలుసు. ఐశ్వర్యముతో జీవించడము, ఐశ్వర్యంతో తొలతూగడము, ఐశ్వర్యాన్ని కలిగి ఉండడం నాకు తెలుసు. ధన సంపదలు నాకు తెలుసు. లేమి కూడా నాకు తెలుసు. సంపూర్ణ స్థితి నాకు తెలుసు. దీన స్థితి నాకు తెలుసు అన్నాడు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిని కలిగి ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను.
దేవుడు నీకు ఏ స్థితినిచ్చాడో ఆ స్థితిని బట్టి నువ్వు జీవించాలి. దేవుడు నీకు ఏ స్థితిలో పెట్టాడో, ఏ స్థాయిలో పెట్టాడో దాన్ని బట్టి నువ్వు నడుచుకోవాలి. గర్వించి విరవేగి దేవునికి అవిధేయురాలుగా బ్రతికవనుకో, ఎందుకు పనిచేయవు? దేనికి పనికి రాకుండా చేసేస్తాడు ఆయన. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం, దేవుడు నీకు ఇచ్చిన దినాలు, ఈ భూమి మీద నీకు ఎన్ని దినాలు దేవుడు ఆయుష్ ఇచ్చాడో అన్ని దినాలు దేవునికి లోబడ్డం నేర్చుకోవాలి. నువ్వు బ్రతికినంత కాలము దేవునికి లోబడ్డం నేర్చుకోవాలి. 10వ అధ్యాయము కొరింథీ పత్రిక, ప్రియులారా, 1 కొరింథీ పత్రిక 10:12 అంటాడు, పౌలు గారు అంటారు ఈ మాటలు. చదువుదామా? 10వ అధ్యాయము 12వ వచనం చదవండి ఒకసారి. తాను నిలుచున్నవాడు తలంచుకున్నవాడు పడుకున్నట్లు జాగ్రత్తగా చూసుకో. సాధారణ నువ్వు నిలుచున్నాను, నేను నాకేం పర్వాలేదు, నా జీవితము సుఖంగా సాగిపోతుంది, నాకేది కొత్త లేకుండా నా మాట కాదనకుండా నేను అనుకున్నట్లుగా బ్రతుకుతున్నాను, నేను బాగానే నిలబడ్డాను, నేను బాగానే జీవిస్తున్నాను అనుకున్నవాడు పడిపోకుండా చూసుకోమన్నాడు. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. ఎందుకంటే చాలామంది పడిపోయారు. అలాగే తను నిలుస్తున్నాను అనుకున్నవాడు పడిపోకుండా చూసుకోవాలి. కొందరు అంటారు, నా కుమారులు, నా కుమార్తెలు, నా కుటుంబము ఎవరు పేరు పెట్టాడు సరిపడరు అంటారు. కాలం గడిచే కొలది కుటుంబం కోసం చెప్పుకోవడానికి కూడా భయంకరంగా ఉంటుంది. అలా ఎప్పుడు అనుకోకూడదు. నీ కుటుంబం కోసం చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి, నిలబడుతున్న కుటుంబాన్ని కాపాడుకోవాలి, నీ బిడ్డలను కాపాడుకోవాలి, ప్రభులో స్థిరంగా ఉండాలని నేర్చుకోవాలి. ఎప్పుడైనా నువ్వు నిలబడ్డాను, నాకు పర్వాలేదని గర్వించావా, పడిపోతావు, నువ్వు పతనమైపోతావు, నాశనానికి గురైపోతావు. హెజ్కియా కుమారుడైన మనిషి అలాగే లెక్క లేకుండా బ్రతికాడు. కానీ సరసాల్లోని మొరపెడుతున్నాడు, సరసాల్లోని దేవుని మొరపెడుతున్నాడు, తగ్గించుకున్నాడు. అంటే తను తగ్గించుకొని అడుగుతున్నాడు. అంటే అంతవరకు ఆయనకి ఏముంది? గర్వం వేలికి చేసింది, గర్వముతో బ్రతికాడు. ఉజ్జి ఏం చేశాడు? యెహోవాను ఆశ్రయించేంత కాలము వర్ధిల్లాడు. ఎప్పుడైనా దేవుని మీద, యాజకుల మీద తిరుగుబడతనం చేశాడో మొదట కుష్ఠరోగం పుట్టి ప్రియులారా సమాజంలో ఉండకుండా దేవుడు తొలగించాడు. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రపంచంలో చాలామంది గర్వించిన వాళ్ళు, ఈ లోకములో ఎంతోమంది గర్వించారు, ఎంతోమంది గర్వముతో బ్రతికారు. కానీ వారి జీవితంలో ఏమి సాధించలేకపోయారు, ఏమి పొందుకోలేకపోయారు. కానీ ప్రభులోని ఎవడు తగ్గించుకొని బ్రతుకుతాడో వాడు చాలా ధన్యుడు. ప్రభులోని ఏ కుటుంబము తగ్గించుకొని బ్రతుకుతుందో ఆ కుటుంబం ధన్యత కలిగి ఉంటుంది. ఏ వ్యక్తి అయినా సరే ఈ భూమి మీద దేవునికి లోబడేవాడుగా ఉండాలి. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30 వచనం చదవండి ఒకసారి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30 వచనం త్వరగా చదవాలి. రాజైన బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాత్కారము నా ప్రభావ ఘనతను కనపరచుటనే నా రాజధాని నగరమును నేను కట్టించినని
కదా కదా అని తనలో తాను అనుకున్నాను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా రాజుగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. రాజు ఈ మహాబబులోను, ఈ విశాలమైన ఒక పట్టణము, నా బలాధికారము నేనే కదా కట్టించినది, నేనే కదా ఈ బబులోను సామ్రాజ్యానికి గొప్పవాణ్ణని తనలో తను అనుకున్నాడు. తనలో తను అతిశయపడ్డాడు, గర్వపడ్డాడు. దేవుడు నీకు ఏది ఇచ్చినా సంతోషంగా పొందు. దేవుడు నీకు ఏది ఇచ్చినా తగ్గించుకో. అన్ని విషయాల్లో తగ్గించుకుంటే దేవుడు ఇంకా నీ కుటుంబాన్ని అధికంగా ఆశీర్వదిస్తాడు. రాజు అనుకుంటున్నాడు, ఈ మహాబబులోను నా బలాతిశయము, ఇది నా స్వంతము, నా జ్ఞానము, నా తెలివితేటలు, నా అధికారము కింద ఉంది. నేను ఏది చేస్తే అదే కాదా అని కొన్ని గర్వించాడు. రాజు నోటి ఈ మాట ఉండగానే ప్రకటన వచ్చింది, నీ వద్దను నీ రాజ్యము తీయబడుతుంది, నువ్వు తరవబడతావు, నువ్వు పశువులే గడ్డి మేస్తావు అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. గర్వించిన రాజుకి దేవుడు ఏమంటున్నాడు? గడ్డి తింటావు, నువ్వు గడ్డి తింటావు, నువ్వు పశువు అయిపోతావు అన్నాడు దేవుడు. గర్వించిన జీవితాలకి, గర్వించిన బ్రతుకులకు దేవుడు సరైన గుణపాఠం చెప్తాడు. ఏ వ్యక్తి గర్విస్తున్నాడో ఆ వ్యక్తికి సరైన గుణపాఠం ఏదో ఒక రోజు చెప్తాడు ప్రభు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. రాజు అయ్యిండు కూడా రాజ్యములో నుంచి తరమబడ్డాడు. పశువు వలె గడ్డి మేసాడు 7 సంవత్సరాలు. 1 సంవత్సరమా? 7 సంవత్సరాలు దేవుడు గడ్డిని తినిపించాడు గర్వించిన వ్యక్తిని. గర్వంతో విరవేగిన వాడికి గడ్డి తినిపించాడు దేవుడు. దేవుడిలో కానీ సమాజంలో కానీ ప్రభువుని ఒకవేళ ఎరగకపోయిన వారిలో కానీ గర్విస్తే దేవుడు తగిన బుద్ధి చెప్తాడు, ఆయన తగిన గుణపాఠం చెప్తాడు. ఆయనకి కావలసినంత లోబడి జీవితం కావాలి, ఆయన ఎదుట తగ్గింపు బ్రతుకు కావాలి. విరవేగితనం ఆయన దగ్గర పనిచేయదు, గర్వించిన తత్వం ఆయన దగ్గర పనిచేయదు. నువ్వు ఎంతో లోబడతావో అంతగా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎంత లోబడి జీవిస్తావో అంత గొప్పగా దేవుడు నేను హెచ్చింపజేస్తాడు. నేను ఉన్నతమైన స్థితిలో పెడతాడు ఆయన. నీ తగ్గింపు జీవితాన్ని బట్టి, నీ తగ్గింపు బ్రతుకుని బట్టి దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో స్థాయిలో పెడతాడు. నువ్వు మనసులో గర్వించావా? చాలా విషయాల్లో గర్వము ప్రియులారా ప్రజలను వేలుగు చేస్తూ నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. చూడండి, ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లోని చిన్న విషయానికైనా పెద్ద విషయాన్ని పొగడాలి. పొగడకపోతే ప్రియులారా దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. పొగడకపోతే అవతల వ్యక్తి మంచివాడు కాడు. పొగుడుతూనే ఉండాలి, చిన్నదానికి పెద్దాన్ని పొగడాలి. ఆ పొగడతలకు ప్రియులారా లోనైపోయి ఎంతోమంది గర్వపడుతున్నారు. తగ్గింపు జీవితాలు కనబడతలేదు, తగ్గింపు బ్రతుకులు కనబడతలేదు. 7 సంవత్సరాలు అయిన తర్వాత చూడండి అతడు ఎలాగ మార్పు చెంది ప్రార్థన చేస్తున్నాడో ఆ రాజు మీకు చూపిస్తాను. చూడండి, ఆయన అంటాడు, దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఆయన ఏమంటాడు మనం చూద్దాము ప్రియులారా. 34 వచ్చిన 36, 37 వచ్చిన చదవండి. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చును. ముందుండొచ్చు కదా బుద్ధి. నా బుద్ధి నాకు మరలా వచ్చును. రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలుగును. 37 వచ్చును
37వ వచనము ఏమంటున్నాడు? ఇలాగును నెబుకద్నెజరు నేను పరలోకపు దేవునికి పరలోకపు దేవుడు రాజు యొక్క కార్యములనియు సత్యములనియు ఆయన మార్గములు న్యాయములై ఉన్నవి. గర్వముతో నటించిన వారిని ఆయన అనపశక్తుడు. హల్లెలూయా. గర్వముతో నీ స్థితిలో కాలు దేవుడు దీవిస్తే, నీ వ్యాపారం, నీ పనిని, నీ చేతి పనిని, లేకపోతే నీకు దేవుడు ఉన్నతమైన స్థితిలో పెడితే నువ్వు గర్వించావనుకో, ఆయన ఏం చేస్తాడంట? అణిసివేస్తాడు. గర్విష్ఠులను అణిసివేస్తాడు. గర్వముతో నటించిన వారిని ఆయన అణిసివేయగలవాడు అంటాడు. కింద వచ్చినప్పుడు ఆయన్ని స్తుతించుచు, ఆయన కొనియాడుచు, ఆయన గణపరచమని అంటున్నాడు. నేను గణపరచుదని అంటున్నాడు. ఆయనకి స్తుతించి గణపరచడం పని. గర్విస్తే ఏ స్థితిలో పెడతాడో నాకు బాగా తెలుసు అంటున్నాడు రాజు. అక్కడ దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రజలు, ఈ భూమి మీద జీవిస్తున్న సమాజము దేవునికి లోబడాలి, దేవునికి భయపడాలి. యేసు ప్రభు వారే చూడండి, యేసయ్యే. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఈ భూమి మీద ఆయన ఎంతో తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగాడు. ఎంతో తగ్గించుకున్నాడు ప్రభు. నువ్వు తగ్గించుకుంటే నీ కుటుంబం, నీ బిడ్డలు కూడా వర్ధిల్లుతారు. దేవునికి మహిమార్థంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. యేసయ్య శిష్యుల పాదాలు కడిగాడు. ఆయన ఎంత తగ్గింపు, ఎంత తగ్గింపు, ఎంత తగ్గింపు. ఈ ప్రపంచంలో యేసయ్యలాగా తగ్గించుకున్నవారు ఎవ్వరు లేరు. శిష్యుల పాదాలు కడిగాడు ఆయన. హల్లెలూయా. ఎంత తగ్గింపు జీవితమో నీ జీవితము, నీ బ్రతుకు ప్రభులో తగ్గించుకొని ఉండాలి. నీ బ్రతుకు ప్రభులో తగ్గించుకొని ఉండాలి. నీ బిడ్డలు, నీ కుటుంబము, నీ భర్త, నీ భార్య, దేవుడు నీకు ఏ స్థితిలో ఉంచినా ఆ స్థితిని బట్టి ఆనందించు. తగ్గించుకుని బ్రతుకు, లోబడి బ్రతుకు. దేవుడు తన కృపతో నింపుతాడు నీ కుటుంబాన్ని. గర్భముగా బ్రతికిన వారిని ఆయన ఎంత మాత్రం కూడా ఊరుకోలేదు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. తగ్గించుకుంటే నువ్వు బాగుంటావు. తగ్గించుకుంటే నీ స్థితి, నీ జీవితము దేవుడు బాగు చేస్తాడు. నీ కుటుంబ పరిస్థితులను నీకు దేవుడు ఉన్నతమైన స్థితిని కలగజేస్తాడు. లాస్ట్ ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. యోహాను సువార్త చూడండి ప్రియులారా. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. పేతురు పత్రిక 5 అధ్యాయము 1 పేతురు పత్రిక 5 అధ్యాయము 6వ వచనములు అన్నాడు. ఏమన్నాడు? దేవుడు తగిన సమయమందు ఆయన హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుతో బ్రతుకు. దీన మనసుతో బ్రతుకు. ఆయన హెచ్చించినంత వరకు. ఒకవేళ హెచ్చించాడా, అనుగు బ్రతుకు, లోబడి బ్రతుకు, తగ్గించుకుని బ్రతుకు. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించినగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా తల వంచి కళ్ళు మూయండి. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రభు, దయగల తండ్రి, ఈరోజు విన్న ఈ వర్తమానము మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో ప్రభువా, మేము నీ నామం ఎదుట గర్వముతో ఉండకుండా, గర్వముతో నటించకుండా, లోబడే జీవితము, భయపడే బ్రతుకు ప్రభువా, నీ యందు దీన మనసుతో కూడిన జీవితాలు మాకు దయచే తండ్రి. ప్రభు, మా స్థితిగతులను ఏమైనా, మా స్థితిగతులు కాలం బాగున్నా మేము లోబడి స్థితి మాకు కలగచేయను ఆయన. గర్వముతో కూడిన బ్రతుకు మాలో నుంచి తొలగించి ప్రభువా, నీకు ఇష్టలుగా బ్రతకడానికి సహాయం చేయను నాయన. అయ్యా, నీకు లోబడే బ్రతుకులు మాకు దయచేయండి. గర్వించిన హృదయాలు తొలగించండి నాయన. తగ్గింపు బ్రతుకు మాకు కలగచేయను ఆయన. తగ్గింపుతో మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. నీకు స్తుతులు, స్తోత్రాలు నాయన. దీన మనసు కలిగిన వారును ధన్యులని లేఖనం సెలవిస్తుంది కాబట్టి నాయన, దీన మనసుతోనే ప్రభువా నీ మార్గాల్లో, నీ త్రావల్లో మేము తగ్గించుకుని బ్రతుకు మాకు దయచేయండి. గర్వముతో కూడిన బ్రతుకు తొలగించి నాయన నీకు ఇష్టలుగా మేము బ్రతకడానికి సహాయం చేయండి. ఎందరో ఈ మాటలో ప్రభువా ఈ సమయం మంది వింటున్నారు, వారందరిని కూడా మీరు ఆశీర్వదించి
నీ దీవెనలు తినిపి బలపరచమని, ఈ యొక్క వాక్యము మంచి నెల పడే విత్తనంలో 30 దంతులుగా 60 దంతులుగా 100 అంతులుగా ఫలింప చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని దీవించును గాక.